బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికాకి మరొక బిగ్ షాక్. F-35 ఫైటర్ జెట్ని ఇరాన్ కూల్చేసినట్టు ఇటు చెప్పుకొస్తుంది. మొత్తానికైతే ఇటు అమెరికాకు సంబంధించిన F-35 ఫైటర్ జెట్ను కూల్చామని ఇటు IRGC ప్రకటన చేసింది. పైలట్ ఒక పారాషూట్ ద్వారా బయటపడ్డారని, అలాగే ఆ పైలట్ను IRGC అదుపులోకి తీసుకున్నారని ప్రస్తుతానికి సమాచారం. ఇదే జరిగితే ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ. F-35కు సంబంధించిన శకలాల ఫోటోలను ఇటు IRGC రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాడార్లకు చిక్కని F-35, అలాంటి టెక్నాలజీ ఉన్న F-35 మరి ప్రస్తుతానికి కుప్ప కూలిపోయింది. శకలాలు ఇటు ఇరాన్కు చిక్కితే ఇటు రష్యా, చైనా వీటన్నిటికీ రివర్స్ ఇంజనీరింగ్ చేసే డేంజర్ ఉంది. ఆ F-35కి సంబంధించిన ఆ స్టెల్త్ పవర్, ఆ టెక్నాలజీ అంతా కూడా ఇప్పుడు ఇటు రష్యా అలాగే చైనా చేతిలో పడే అవకాశం ఉంది. F-35ని కూల్చివేత పైన ఇటు అమెరికా ఇప్పటిదాకా స్పందించలేదు. దానికి సంబంధించి కొన్ని ట్వీట్స్ ఉన్నాయి. ఇటు IRGC ఇటు ఇరాన్కి సంబంధించిన నేషనల్ న్యూస్ ఫార్స్ న్యూస్ అది చేసిన ట్వీట్ని ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు తాస్నీమ్స్ ఎక్స్క్లూజివ్ ఇమేజెస్ ఆఫ్ ద అమెరికన్ ఫైటర్ జెట్ డౌన్డ్ బై IRGC ఎయిర్ డిఫెన్స్. Taheri Tasnim's military reporter and expert, based on the markings inscribed on this aircraft's tail. This fighter jet belongs to the squadrons of US Army's European Command, which has been used in the war against Iran. ఆ కింద పడి ఉన్న దాన్ని చూడొచ్చు. దాంట్లో ఆ టెయిల్ మీద ఆ ఫైటర్ జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ రాసుంది. దాంట్లో యూరోపియన్ కమాండ్లో యూజ్ చేస్తున్న అమెరికన్ ఫైటర్ జెట్ అంటూ దానిపైన డీటెయిల్స్ ఉన్నాయి. ఆ టెయిల్కి సంబంధించిన ఆ డీటెయిల్స్ని, వాటన్నిటికి సంబంధించిన ఫొటోస్ని ప్రస్తుతానికి ఇరానియన్ మీడియా ఆ ఫొటోస్ని, ఆ ఇమేజెస్ని, వాటన్నిటిని ప్రస్తుతానికి పోస్ట్ చేసింది. దీనికి సంబంధించి ఇటు మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. వాటిని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే ఇటు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ, దిస్ మార్నింగ్ ఏ న్యూస్ బ్రోక్ ఆఫ్ హాస్టైల్ ఫైటర్ జెట్ బీన్ టార్గెటెడ్ ఇన్ ద స్కైస్ ఓవర్ ఇరాన్స్ సెంట్రల్ రీజన్స్. సబ్సిక్వెంట్ రిపోర్ట్స్ సజెస్ట్ the pilot of this fighter jet may have been survived based on the image showing the pilot's seat in relatively intact condition. So ఆ ఫైటర్ జెట్ నుంచి ఆ ఫైటర్ జెట్ క్రాష్ అయ్యే ముందే ఆ పైలట్ ఒక ఇజెక్ట్ బటన్ కొట్టేసి మొత్తానికైతే ఆ పైలట్ ఆ సీట్తో పాటు ఒక పారాషూట్ ద్వారా మొత్తానికైతే ల్యాండ్ అయినట్టు ఆ పైలట్ని ప్రస్తుతానికి IRGC అరెస్ట్ చేశారు. వాళ్ళ ప్రొటెక్షన్లో ప్రస్తుతానికి ఆ పైలట్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇది ఇరాన్కి సంబంధించిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ చెప్పుకొస్తుంది. అలాగే ఆ ఫ్లైట్ టెయిల్కి సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు. కాషన్ యూజ్ ఓన్లీ నాన్ మ్యాగ్నెటిక్ ఫాస్నర్స్. ఇది సీట్కి సంబంధించిన పార్ట్ అని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఇజెక్ట్ అయ్యి సేఫ్గానే పైలట్ ల్యాండ్ అయ్యాడా? ఒకసారి మనం చూస్తే ఇటు పైలట్ సాధారణంగా ఒకవేళ ఇజెక్ట్ అయ్యి ల్యాండ్ అయి ఉంటే ఆ పైలట్ని మరి సేవ్ చేయడానికి ఇటు అమెరికన్ ఫోర్సెస్ ఒక బ్లాక్ హాక్నో లేకపోతే ఫైటర్ జెట్స్నో హెలికాప్టర్స్నో పంపించే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇన్సిడెంట్ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. అఫీషియల్ స్టేట్మెంట్ ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ఎర్లీ మార్నింగ్ 2:50 AM అంటే సుమారు ఉదయం 3 గంటల సమయంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కూల్చేశాము. ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి US ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన లేకెన్హీత్ స్క్వాడ్రన్, ఏ మేజర్ US ఎయిర్ ఫోర్స్ బేస్ లోకేటెడ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. సో యూకేలో ఉన్న ఎయిర్ బేస్కి సంబంధించిన ఒక ఫైటర్ జెట్ని కూల్చేశామంటూ ఇటు IRGC చెప్పుకొస్తుంది. అలాగే ఇది F-35 ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తున్నారు. ఇరాన్ ఇంకా ఏం చెప్తుందంటే ఈ $multi-million 5th జనరేషన్ జెట్ దాన్ని కూలగొట్టడానికి మోడర్న్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని IRGC యూజ్ చేసిందని చెప్పుకొస్తున్నారు. ఏరోస్పేస్ ఫోర్స్ అంటూ కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఫ్రేమ్ చేశారు. ఇది ఒక మేజర్ విక్టరీ అమెరికాకు సంబంధించిన స్టెల్త్ టెక్నాలజీ పైన. అంటే రాడార్స్కి ఏమాత్రం చిక్కని ఒక ఫైటర్ జెట్ని కూల్చేయడం అనేది ఇరాన్ సాధించిన విజయం అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇటు పైలట్ మరి బతుకున్నాడా చనిపోయాడా
పైలట్ అయితే మా దగ్గరే ఉన్నాడు ప్రస్తుతానికంటూ ఇటు ఐఆర్జీసీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు టాస్నీమ్ అలాగే మెహర్కి సంబంధించిన కొన్ని న్యూస్ ఏజెన్సీస్ పైలట్ సక్సెస్ఫుల్గా ఇజెక్ట్ అయ్యాడు, బ్రతికే ఉన్నాడు, ఇరానియన్ టెరిటరీలో ల్యాండ్ అయ్యాడు. అలాగే అమెరికా ఒక సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఆ పైలట్ని వెతికి వెనకకి తీసుకెళ్లే ప్రయత్నం అమెరికా కూడా చేసినట్టు తెలుస్తుంది. ఒక బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ని అలాగే దాంతోపాటు C-130 హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వీటన్నిటిని కూడా మోహరించింది. వాళ్ళని ఆ పైలట్ని వెనకకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము. ఇరానియన్ మీడియా ప్రకారం బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ ఇరానియన్ ఎయిర్ డిఫెన్స్ని తట్టుకోలేక వెనకకి వెళ్ళిపోయినాయి. సో మొత్తానికైతే ఆ పైలట్ని ఇటు ఇరానియన్ మీడియా ఇటు ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ క్యాప్చర్ చేశారు. ఇది అమెరికాకు భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇప్పటిదాకా అమెరికాతో జరిగిన యుద్ధంలో ఇటు 1900 మంది ఇరాన్కి సంబంధించిన సోల్జర్స్ సివిలియన్స్ చనిపోయారు, 1300 మంది ఇటు లెబనాన్లో చనిపోయారు, 13 మంది అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు. కానీ ఎవరు కూడా ప్రిజనర్స్గా ఇటు ఇరాన్ దగ్గర లేరు. మొదటి ప్రిజనర్ అని చెప్పొచ్చు, వార్ ప్రిజనర్గా ఇటు మొత్తానికైతే ఆ ఫైటర్ జెట్లో ఉన్న ఆ పైలట్ని ప్రస్తుతానికి ఇరానియన్ సోల్జర్స్ క్యాప్చర్ చేశారంటూ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. సో మొత్తం మీద ఇరానియన్ సోల్జర్స్ F-35కి సంబంధించిన ఆ పైలట్ని ట్రైన్ చేయడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టుంటారు. ఒక నేషనల్ అసెట్ అని చెప్పాలి, అమెరికాకు సంబంధించిన బిగ్ అసెట్ అని చెప్పాలి. అలాంటి ఒక అసెట్ ప్రస్తుతానికి ఇరాన్ చేతిలో ఉంది. మరి దీనిపైన అఫీషియల్గా అమెరికా నుంచి ఎలాంటి ట్వీట్ ఎలాంటి స్టేట్మెంట్ ప్రస్తుతానికి రాలేదు. అమెరికా ఏం చేయబోతుంది? అమెరికా ఇరాన్తో నెగోషియేట్ చేసే అవకాశం ఉందా? ఇటు ఆ ఫైటర్ జెట్కి సంబంధించిన విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఎగ్జాక్ట్లీ. రైట్, ఆ ఫైటర్ జెట్ ఎక్కడైతే కుప్పకూలిపోయిందో దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. ఆ ఫైటర్ జెట్ కి సంబంధించిన శకలాలు, డెబ్రిస్, ఆ పార్ట్స్ పైన చాలా క్లియర్ గా యుఎస్ ఆ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయిన శకలాలు, దానిపైన చాలా క్లియర్గా యుఎస్ స్క్వాడ్రన్ అంటూ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇరాన్ కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని యూజ్ చేస్తుంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతోనే ప్రస్తుతానికి అమెరికాకు సంబంధించిన 5th జనరేషన్ ఫైటర్ జెట్ కుప్ప కూలిపోయింది. దాంట్లో పైలట్ని ప్రస్తుతానికి ఇరాన్కు సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ క్యాప్చర్ చేసింది ఆ పైలట్ని అంటూ ఐఆర్జీసీ నేషనల్ న్యూస్ చెప్పుకొస్తుంది.